ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఏ విషయంలో నిందించబడతా ఉన్నావు, ఏ విషయంలో అవమానించబడతా ఉన్నావు, నీ కుటుంబీకులే నిన్ను నిందిస్తూ ఉన్నారా, నీ యొక్క తోటి వారే కొలీగ్సే నిన్ను అవమానిస్తూ ఉన్నారా, నీ కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ నిన్ను కార్నర్ చేస్తూ ఉన్నారా, బాధకు గురి అవుతున్నావా, నిందకు గురి అవుతున్నావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానమును నమ్ము, నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు అని రాయబడి ఉన్నది. ప్రియులరా, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించు వారిని నా ప్రభువే దూరంగా చేస్తాడంట. ఎవరైతే నిన్ను నిందించారో వారి ముందే నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆనాడు మొర్దెకైని హామాను బాధించాలని ఎన్నో కుట్రలు పన్నాడు, కానీ మొర్దెకై దేవుని యందు నమ్మకం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు. ఏ హామానైతే మొర్దెకైని చంపాలనుకున్నాడో ఆ హామాన్నే దేవుడు దూరపరిచి మొర్దెకైని హెచ్చించాడు. నీ జీవితంలో కూడా నిన్ను బాధించే వారిని దేవుడు దూరపరుస్తాడు. యోసేపును అన్నలు బాధించారు, కానీ యోసేపును విడిచిపెట్టాడా దేవుడు? యోసేపును హెచ్చించిన దేవుడే నిన్ను కూడా నా ప్రభు హెచ్చించునుగాక. నువ్వెక్కడైతే నిందించబడ్డావో అక్కడే రెట్టింపు ఘనత నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే నిన్ను తృణీకరించారో అక్కడే నా దేవుడు నీ నోటి నిండా నవ్వుంచునుగాక. ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్ము. నిశ్చయముగా నిన్ను బాధించే వారిని నా దేవుడు దూరపరచునుగాక. నీ శత్రువులను దేవుడు దూరపరచునుగాక. నీ శత్రువు ఎదుటే నీకు భోజనమును నా ప్రభు సిద్ధపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించునుగాక.